బావా తమ్ముడు என்ன నృత్యం ఎంగనీరా నృత్యం పెళ్లి చేసుకుంటా నువ్వెంత నీ బతికెంత నేనేట్రా నా విలువేట్రా నా స్థాయి ఏంటి నువ్వు నాకు చెప్పడం ఏంటి ఏ బాబు అదే ఏదో పెద్ద ఆయన ఏదో తెలియకన్నాడు అది ఎందుకు అంటారా అది కాదు ఆయన వచ్చి ఏ బాబు అంటాడు ఏ ఎవరైనా నీకన్నా వయసులో పెద్దవాళ్ళు కదా వాళ్ళు గౌరవించడం నేర్చుకోవాలమ్మయ్యా నువ్వు ఏంట్రా ఎవరిలో ఏ టాలెంట్ ఉందో మనకు తెలియదు ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఉన్నాడు ఆయన సడన్ గా వరల్డ్ రికార్డ్ కూడా వేస్తే ఏం చెప్తాం ఎవరి గురించి మనం ఏం చెప్పడం ఎవరిని తక్కువ చేయడం అందుకే మీలాటోళ్ళ కోసం ఒక సాంగ్ ఉంది ఇప్పుడు అలా కాదు ఎదుటోళ్ళు గౌరవించాలంటున్నావు అంతే వాళ్ళ రెస్పెక్ట్ మనం ఇవ్వాలి అంతే కదరా ఇప్పుడు ఎవడిలో ఏ టాలెంట్ ఉందో మనకు తెలియదు సో ఏ పుట్లో ఏ బాగుందో అది నీకు తెలుసా నాకు తెలుసా ఎవరికి తెలియదు సో దేవుడు అనేవాడు ప్రతి ఒక్కరికి ఏదో కలిస్తాడు ఒకరికి డ్రాయింగ్ అను ఒకరికి యాక్టింగ్ అను ఒకరికి డ్యాన్సింగ్ అను ఒకరికి సింగింగ్ అను ఒకరికి ఎడ్యుకేషన్ అను ఏదో ఒకటి ఖచ్చితంగా భూమి మీద పుట్టే ప్రతి మనిషికి దేవుడు ఏదో ఒక కలిస్తాడు సో ఆ కలిసినప్పుడు మనం ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు ఈరోజు నువ్వు వాడు తక్కువ అంచనా వేసావు వాడు రేపు నీ కాలం నుంచి నిలబడతాడు అంతే జీవితం అనేది చాలా వాల్యుబుల్
నీ కాలం మీద నీకు ఏదో టాలెంట్ ఉండే ఉంటది. ఇంటి కదరా ఆడదాని వేషంలో వేయడానికి, నేనా ఆడదాని వేషం వేయడానికి నీకన్నా పర్ఫెక్ట్ ఇంకెవరు మావా? అంతే. అంతే కదా. ఆ బలిగారు ఎలా చేయించావు ఆ రోజు? కేరళలో వణుకు పెట్టించావు బలిగారికి. ఇప్పుడు అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? అప్పుడు కేరళ వెళ్ళాము. కేరళ వెళ్ళాం, ఆ డబ్బులు అక్కడికే ఖర్చు అయిపోయినాయి. అయిపోయినాయి. కానీ సెటిల్ అవ్వట్లేదురా. హైదరాబాద్ వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇంకా లాటరీ కొట్టకపోవడం ఏంట్రా? అయ్యో. షాప్కి వెళ్ళి తెచ్చేద్దాం లాటరీ. షాప్కి వెళ్ళి తెస్తే టమాటీలు ఏంట్రా? టమాటీలు బాగా టమాటీలు బంగాళదుంపలు గుర్తొచ్చిందిరా. ఇంట్లో సరుకు లేదురా, టమాటీలు బంగాళదుంపలు వెళ్ళి తేవాలి సరుకు. తీసుకొచ్చేది మరి తీసుకొచ్చినా నువ్వే తేవాలి, నేను మనసు చెయ్యాలి. 2 కలిపి ఎంత ఉంటాను? 100 రూపాయలు ఉంటుంది. నాదే సిల్లి కావలేదు, ఉంటే నువ్వే తేవాలి ఏదో ఒకటి. సరే మరి వెళ్ళేది. టమాటాలు బాబు, టమాటాలు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు 2 బాబు రండి. టమాటాలు, ఉల్లిపాయలు కేజీ ఎంతమ్మా? నీకు కొనే మొక్కమేంటి బాబు? నువ్వు ఇచ్చే మొక్కమే బాబా. కేజీ ఎంత చెప్పమ్మా? 100 రూపాయలు బాబు. ఎందుకు? నచ్చితే కొనాలి, లేకపోతే మానేయచ్చు బాబు. కేజీ 100 రూపాయలు అంటున్నావా? 30 రూపాయలు ఇస్తావమ్మా? లేదమ్మా, ఇస్తే ఇవ్వు, లేకపోతే మానే. కేజీ 100 అంటున్నా, 30 రూపాయలు ఇస్తావా? మన దగ్గర బేరం లేవమ్మా. ఇదే వయసు డేలేకమ్మా. నచ్చితే కొనం, నాకు మానేయమ్మా. ఇప్పుడు మాట చెప్పిస్తావో చెప్పు. నేనెవడు? టమాటా కేజీ 50 రూపాయలు చేసుకుని చేపల మార్కెట్ నా సంగతి ఇంకా నీకు పూర్తిగా తెలియదు. నచ్చితే కొను, లేకపోతే మానే. ఎక్కువ పక్కే, నువ్వు కాకపోతే ఇంకొకటి కొంటారు. నువ్వు ఉత్తినే ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి కదా. నువ్వు చెప్పడం ఏంటి నాకు? నువ్వు రెస్పెక్ట్ నువ్వు బాగా మాట్లాడు. నీ చేపల మార్కెట్ నుంచి మా బ్యాచ్ ఉంది. నీ బ్యాచ్ ఉందా? ఉంది, తీసుకుని రావాలా? ఎందుకో పులుసు ఇంకా చేపలుగా. నువ్వే చేపలు కొన్నావు. నేను చేపలు కొన్నానా? అవును, చూడు ఒకసారి నీ మొహం నీ అర్థంతో చూసుకో ఒకసారి. నేను చేపలు రేరా పోను. అయితే లాస్ట్ మాట ఇస్తావో చెప్పు. ఏమని నేను బజార్కి వెళ్ళాను, 500 150 ఉన్నాయి టమాటాలు బంగాళదుంపలు. డబ్బులు బేరం పెడితే ఆడు వెళ్ళు నేను ఇవ్వను అన్నాడు. వచ్చాను. ఇలా పెరిగిపోతాయి చాలా. ఇలాగైతే మళ్ళా వాళ్ళు బతకడమే కష్టం రా. కేజీ టమాటా 100 రూపాయలు చెప్పాడు. నేనేమో 30. పంతులు గారు ఫోన్ చేస్తున్నారేంటి? పంతులు గారు చెప్పండి. ఇక్కడ ఎలకలపల్లిలో ఒకడు ఉన్నాడు, వాడు పెద్ద కాంబోతో వాడికి పెళ్లి కూతురు సెట్ చేయాలి. పెళ్లి కూతుర్ని సెట్ చేస్తే చేసుకోవడానికి అలాగే చేయడానికి ₹1,00,00,000 బహుమతి అకౌంట్లో పడతాయి. పెళ్లి కూతుర్ని సెట్ చేయాలి. అడిగి పెళ్లి కూతుర్ని సెట్ చేయి బాబు, ₹1,00,00,000 తక్కువ కాదు. చూసుకో, మంచి లైఫ్ టైం అవకాశం, అస్సలు మిస్ అవ్వకు. పెళ్లి చేసిన వాళ్ళకి పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇద్దరికి కోటేస్తాడు. అలాగే పంతులు గారు. ఒరే మామా, ఎవడో పంతులు గారు రా, పెళ్లి చేసే పంతులు గారు ఫోన్ చేశారు. ఎవడో శంకర్ ప్రసాద్ అట. ఆడికి పెళ్లి కూతురు కావాలట. పెళ్లి కూతురు సెట్ చేస్తే ₹1,00,00,000 అకౌంట్ లో పడిపోద్దట. మన అకౌంట్ లోనే. పెళ్లి చేసినందుకు పెళ్లి చేసుకున్నానికి ₹1,00,00,000. అంటే పెళ్లి చేసుకున్నానికి అలాగే పెళ్లి చేసిన వాళ్ళకి $2 కోట్లు ఇస్తాడు. మనకే వస్తుంది. వెంటనే ఆ శివశంకర్ ప్రసాద్ ఊరు వెళ్ళి వాళ్ళకి పెళ్లి చేసి, వాళ్ళేదో ఎక్కడే ముందేదో చెప్పారు ఆ ఊరు, ఆనపట్నమో ఏనుపట్నమో లేదో అన్నాడు. ఏనపట్నం. అక్కడికి వెళ్ళి కాదు, ఇంకొక మాట, ఆడు కొద్దిగా డేంజర్ నా కొడుకాడు. చూడడానికి చాలా మంచోడు కాదట. కొద్దిగా అమ్మాయి కనిపిస్తే కొద్దిగా చేస్తాడు, జాగ్రత్త. నేను చెప్పొచ్చేది ఏంటంటే, వాడు చాలా ఇప్పటికీ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని అమ్మాయిని చంపేశాడు. చంపేసి వాడి మీద ఎటువంటి పోలీస్ కేసు లేకుండా కూడా చూసుకున్నాడు. కాబట్టి మరేటనుకుంటాను మరి ఇప్పుడు 2 కోట్లు మనం తేవాలంటే మన ప్రాణం మనం రిస్క్ లో పెట్టాలి. తప్పదు, ఈ జీవితం కోసం మరి తప్పదు. కొద్దిగా రిస్క్, లైఫ్ లో రిస్క్ ఉన్నప్పుడు దొరికేది రిస్క్. అది చెప్పొచ్చేది ఏంటంటే, నువ్వే పెళ్లి కూతురుగా తయారవ్వాలి. కేరళలో చేయించావు,
డబ్బుల కోసం చేయించావు. మళ్ళీ ఎక్కడ కూడా నువ్వేరా నీకన్నా చెప్పాను కదా. లాస్ట్ కి ఆ డబ్బులు కూడా వచ్చాయి. ఒరేయ్ మామ నాకు ఒక మాట అన్నావు నాలో ఏ కళ ఉందా అని చెప్పాను కదా నీ కళ సౌకర్యం ఉంది మరి ఏం లేదు. పదమాయ వెళ్ళి దోలు ఇప్పుడు వెళ్దామంటావు ఈ పాట. వెళ్దాం పద ఎల్లపట్నంకి ట్రైన్ టికెట్లు ఏమైనా ఉన్నాయేమో చూడు ఒకసారి రిజర్వేషన్ ఉన్నాయి 2 ఉన్నాయి. పద అయితే కాకపోతే ఏసీలో లేదు. ఒరే మా బతుకు ఏంటి ఏసీ ఏంటి ముందు అక్కడికి వెళ్ళి వచ్చా ఏసీ కావాలి నాకు ఊసీ కావాలి అంటే ఎలాగరా పద అంత దూరం ఏసీ నిలబడి వెళ్ళాలా మరి ఏ చేస్తాం ఏదో 2 కోట్లు దొబ్బుతావు ఇది చిన్నకే అట్నీ ఏసీలో వద్దామైతే అట్నీ చేసి లైట్ లోనే వచ్చేయచ్చు పదా ఓకే కదా చాలా అందంగా ఉన్నావు. పిల్లి గజ్జు మొహోడా నీకు అదే పని ఏంట్రా ఒక్కసారి రా. ఒక్కసారి వస్తే ఏం చేస్తావురా కదవా ఒకసారి వస్తే చూపెడతాం. చిచి దిక్కుమాల పెదవులందరూ ఇలాగే తేలియారు బాగా. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు చాలా అందంగా ఉన్నావు నువ్వు దరిద్రంగా ఉన్నావు నీ మొహం చూసుకో ఒక్కసారి రా చాలు. ఒక్కసారి వచ్చి నీకు ఫోన్ వస్తుంది చూసుకోబే. హలో వరప్రసాద్ గారండి. వరప్రసాద్ గారండి అండి. మీకు పెళ్లి కుదిరిందండి. చెప్పండి. వేరే వాళ్ళు చెప్పారు ఒక అతనికి పెళ్లి కూతురు కావాలంట మాకు చెప్పారు. మా దగ్గర ఒక అమ్మాయి ఉన్నారు మీకు నచ్చితే చేసేద్దాం పెళ్లి. ఇప్పుడు తీసుకుని వచ్చాడు కొద్దిగా జట్టుగా కావాలి నాకు కూడా పెళ్లి. నీకు కూడా కావాలమ్మా? అవునండి. ఓకే ఓకే వచ్చేస్తామమ్మా. సరే తీసుకుని వచ్చాడు బేగం. దేవుడు నా కోసం పుట్టించినట్టుకున్నాడు. ఏముందరా నా కోసమే పుట్టినట్టుగా ఉందిరా అమెరికా నుండి. వంటలా ఉందిరా సూపర్ రా. ఒక్కసారి రా. అయ్యా నమస్కారం శివశంకర్ ప్రసాద్ గారు. ఎవరు మీరు? అయ్యా ఈ పెళ్లి పెద్దలు కానీ నేనే మీ పెళ్లి చేస్తాను. పెళ్లి పెద్ద పురోహితం చేస్తాను అన్ని నేనే చేసేస్తానండి. పెళ్లి కూతురిని తెచ్చింది కూడా నేనే సార్. స్వాగతం కూడా చేసిస్తారా? అయ్యో అది ఎంత మాట అండి. మీరు ఓకే అంటే అవి కూడా చేయించేస్తాం. అన్ని చేసిస్తూ అంటారు కదా. అంటే A to Z అండి మా సర్వీస్ A to Z అండి. మొత్తం A to నుంచి Z వరకు అన్ని మేమే చేస్తాం. ఒక్క సోగం తప్ప అది ఒకటే మీరు చూసుకోవాలి. పెళ్లి వరకు వస్తారండి అంతే అండి. పెళ్లి కూతురిని తీసుకొచ్చామండి. పెళ్లి కూతురిని మీరు ఆల్రెడీ చూశారు కదా కాబట్టి పెళ్లి చూపులు అయిపోయినాయి. సో పెళ్లి కూతురిని మేము పక్కదిలో పెట్టామండి. ఎందుకంటే ఆవిడ కూడా రెస్ట్ ఉండాలి కదా అందుకే పక్కదిలో పెట్టాము. మరి ముహూర్తాలు ఎప్పుడు ఫిక్స్ చేస్తారు? ముహూర్తాలు ఏముందండి రేపు సంగీత్ పెట్టేద్దామండి. రేపు సంగీత్ పెట్టేద్దాం. మీ చుట్టాలు ఎవరు ఉంటే తీసుకొచ్చేయండి. ఎల్లుండి కల్లా పెళ్లి చేసిద్దాం. ఎల్లుండి రాత్రి కల్లా కార్యం పెట్టిద్దాం. దానికి ఏముందండి రేపు ఫోన్ చేస్తే వచ్చేస్తారు చుట్టాలు. మేము రెడీ అండి. A to Z అన్ని రెడీ. సంగీత డ్యాన్స్ లో మేము పెట్టుకుంటాం. పాటలు మేము పాడుకుంటాం. మీ తర్వాత మీకును పెళ్లి కూతురికి ఇద్దరికి డూయట్ సాంగ్ కూడా ఉందండి. అది కూడా చేయిస్తాం. డాన్స్ చేయాలంటారు. డాన్స్ చేయాలి కదండి మరి మీరు సంగీత్ అది కూడా పెట్టించేద్దాం. కార్యం అన్ని చేయించేద్దాం. మేము అనండి అనండి మేమన్నీ అలా 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 వెళ్ళిపోతా ఉంటాయి అంతే. మీకు ఎందుకండి మేము వచ్చాం కదా అదే మీకు వాడికి చిచిచి వాడికి అంటున్నాను మీకు దానికి ఇద్దరికి పెళ్లి చేసి బాధ్యత నాది నాది. సరే ఎందుకు ఆ డబ్బులు వేసే పని మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మరి ఎంత కష్టపడుతున్నా మాకు డబ్బులే ఉండాలి. అలాగేనండి. సరేనండి రేపు సంగీత్ అండి గుర్తెట్టుకోండి. ఇవాళ పెళ్లి కూతురు రెస్ట్ తీసుకుంటది ఊరి నుంచి వచ్చింది కదా రేపు సంగీత్ పెట్టేస్తుంది. పెట్టేసి ఎల్లుండి కదా పెళ్లి చేసిద్దాం. కార్యం పెట్టిద్దాం అయిపోద్ది. అది చుట్టాలు ఎవరంతా పిలుచుకోండి. రేపు పిలిచేయండి సంగీత్ పెట్టేద్దాం. 3 రోజులు చేసేసిద్దాం. గణపతి పూజ ఈలోగా ఏ బట్టలలో కొనిసుకోండి ఏమన్నా చేసుకోండి అన్ని చేసిద్దాం. మేము రెస్ట్ తీసుకుంటాం. డబ్బులు విషయం మీరు చూసుకోండి మీ విషయం మేము చూసుకోండి. మీకు వాడికి పెళ్లి చేసే బాధ్యత మాదండి. ఆడికి మీకు చిచి అదే మీకు దానికి పెళ్లి చేస్తానండి. సరే ఆడాడు అంటే అసలు మీరు
ఆడు అంటలేదండి. అంటే పెళ్లి కూతురు నాకు బాగా చుట్టాలు, నేను వాడిని ఇచ్చి దాన్ని అనలేక వాడు అని అంటాను. అది కట్టకోదు అనగా. అలాగే ఎప్పుడైనా మంచి మంచి మాట నేర్చుకోండి. అలాగే పద్ధతి నేర్చుకుంటే రేపు పొద్దున్న ఎవడైనా బాగుపడతారు. అలాగే మీరు బాగుపడతారు తర్వాత. ఎలా ఉందిరా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నీ పెళ్లి కొడుకుతో? అదేంట్రా నాయన కింద పెళ్లి గసిగా చూస్తున్నాడు, ఆసమేషన్ తెలిసిందంటే గుండె చేస్తాడు. రే నువ్వేం వీలు పడుకో, అలాగలాగలాగలాగడికి స్టెప్ ఎత్తావు. రేపు సంగీతం పెట్టావు, నీకు వాడికి డ్యూయట్ కూడా ఉంది. ఇంకా ఇంకే దరిద్రం కూడా మరి ఎన్నో దరిద్రాలు ఉన్నాయి. తర్వాత ఫస్ట్ నైట్ ఉంది, మ్యారేజ్ ఉంది. మ్యారేజ్ సీనప్పుడు ఆడికి ఎలా కిచ్చే చేస్తాను చూడండి. ఆడికి పెళ్లి చేయడు, ఆడికి బొంద పెడతావు. బొంద ఏదైనా 2 కోట్ల కోసం చేస్తాం. 2 కోట్ల కోసం ఎంత దూరమైనా పోతాం. రే ఆడికి పెళ్లి చేసినప్పుడు ఎలా చేస్తాను చూద్దు. ఓకేరా, రేపు సంగీతం పెడతా. ఓకేరా, ఒక్కసారి అప్పుడు చూసి లేరు, ఇప్పుడు చూసి లేరు ఫేసు. అదేదో ఇప్పుడు చూపెట్టిస్తారా? సరే నీ ఇష్టం. ఇంకా చెయ్యొచ్చు కదా డాన్స్. అబ్బా చాలండి, అంతేనా? అక్కడ చూసుకోవచ్చు. సరే పెళ్లి కొడుకు గారు శాంతం అండి, శాంతం. కనబడదు కదా అని ఎక్కువద్దండి. అక్కడ ఎలాగో టైం ఉంటుంది కదా, అక్కడ చూసుకోవచ్చులేండి. సరేలేండి, మీరు రెస్ట్ తీసుకోండి. ఇంకా డాన్స్ నేను పెళ్లి కొడుకు అన్నయ్య చేస్తాం. సరే ఓకేనండి. పెళ్లి కొడుకు అన్నయ్య గారు వెల్కమ్. డాన్స్ డే కమాన్, చెప్పండి కొట్టండి. మీద బైకెక్కా నేనే కొత్త సెన్సెట్ చేస్తా. బెల్ బాటం పంటూలో యూట్యూబ్ కోసం డాన్స్ చేస్తా. హసహస్సలు నడిచేది ఇది నా స్టైల్ బాబు. నవ్వుకోండి రండి, మీకోసమే కబుర్లు బాబు. దాటితే నాన్నగారు పేపర్ తెమ్మని డైలాగ్ తీసుకొచ్చి చూస్తే అందులో సబ్స్క్రైబ్ నా బ్లాగా. అమ్మగారు వెనకే వచ్చి చెయ్యి కడరు అంటారు. నాన్న తల మెల్లగా వచ్చి వైపు చూస్తారు. ఆవు మీద బైక్ ఎక్క నేనే కొత్త సెట్ చేస్తా. ఇంటి కొడుకు చూసి ఎట్లా ఇది అడిగేస్తా. టిక్కు బెల్లు ముద్దు ఇస్తే ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తా. ఊరంతా నవ్వుకుంటే నవ్వుల కింగ్ అవుతా. బజారుకి వెళ్ళా 2 మొక్కజొన్న కొన్నా. 1 తినే లోపే రోడ్డుపై పక్షి కూన. పక్కన వాళ్ళు చూసి అబ్బా కుర్రోడు అన్నారు. స్నేహితుడు వెనకాల నుంచి మేమే సపోర్టు అన్నారు. వెడి మిర్చి తినేసి నీళ్లు ఆగితే కాస్త పెళ్ళ రూమ్ లాక్ చేసి కాఫీ ఎక్కడి 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 అని తిట్టింది పాస్తా. జీవితం తక్కువ, నవ్వులు ఎక్కువ. కామెడీతోనే రండి ప్రపంచం మెచ్చేద్దాం. నా పాట వినగానే కాస్తంత నవ్వండి. కష్టం లేకుండా హ్యాపీగా బతుకుదాం. జస్ట్ ఎంజాయ్. జీవితం తక్కువ, నవ్వులు ఎక్కువ. కామెడీతోనే రండి ప్రపంచం మెచ్చేద్దాం. నా పాట
మీద బైక్ ఎక్కా నేనే కొత్త ట్రెండ్స్ చేస్తా బెల్ బాటం ప్యాంట్లో యూట్యూబ్ కోసం డాన్స్ చేస్తా అసహసలు నడిచేది ఇది నా స్టైల్ బాబు నవ్వుకొండిలంటి నీకొస్తే కబుర్లు బాబు ఆవు మీద బైక్ ఎక్కా నేనే కొత్త ట్రెండ్స్ చేస్తా బెల్ బాటం ప్యాంట్లో యూట్యూబ్ కోసం డాన్స్ చేస్తా అసహసలు నడిచేది ఇది నా స్టైల్ బాబు నవ్వుకొండిలంటి నీకొస్తే కబుర్లు బాబు బాబు ముహూర్తానికి టైం అయిపోతుంది, మీ పెళ్లి చేయించడానికి సిద్ధమైనాము. సిద్ధమే. సరే నమస్కారం అండి, కూర్చోండి బాబు. సరే. కూర్చోవద్దు, తమ పెళ్లి స్పెషల్ కదా, అందరూ కూర్చునే చేస్తారు. బట్ మనం నిత్యం చేద్దాం. సరే ఉంది. సరే. నేను కొన్ని మంత్రాలు చెబుతాను, ఆ మంత్రాలు నేనే అని. సరేనండి. సరే మొదలు. దరిద్రస్య అది నేనే. ఓం కామస్య నేనే. దరిద్ర రూపరూప దరిద్రస్య నేనే. వజ్రస్య నేనే. లవణస్య నేనే. త్యాగస్య నేనే. కామస్య నేనే. దరిద్ర రూప శని విష్ణువేద నేనే. మమ్మ. మమ్మ కాదు నాయన, మమ అను. మమ్మ. మమ అంటే నీ పెండాకు కదా, మమ అను. మమ్మ. ముక్కు పట్టుకోనాయన. ఒరే బాబు, నా ముక్కు కాదురా, నీ ముక్కు. దరిద్రస్య బుద్ధస్య లవణస్య యా భూతస్య భూత అయ్యో, మంత్రాలే చదువుతాను బాబు, మంత్రాలే చదువుతాను. సరే బాబు, పెళ్లి కూతురిని తీసుకురండి. అయ్యా, పెళ్లి కుమార్ టైం అయిపోతుంది, పెళ్లికి రండి బాబు, పెళ్లి కూతురిని తీసుకురండి. వాడిని తీసుకురండి. కొద్దిగా ఆపు, కొద్దిగా ఆపు. ఒక గంట ఓపిక పట్టు, గంట ఓపిక పట్టు, చాలు వచ్చేస్తుంది పెళ్లి కూతురు. గంట ఓపిక పట్టుకో, గంట దాన్ని పట్టుకుని. చెటికి గాజులు వేసి కస్తూరి నుదుట దిద్ది ముత్యానికి ముస్తాబే చేసి మా హృదయాలను బోయిలుగా మలచిన ఈ పల్లకిలో బాబు బాబు ఆపుకోవాలి నాయన, ఒక గంట పెళ్లి కూతురు. అయ్యా, తాళి కట్టండి, పెళ్లి కుమార్ తాళి కట్టండి. బాబు బాధ్యతలు కట్టండి. బాబు కేక్ కాదు అక్షయ కట్టాలి. ఆమె చంపేస్తానే లేదు. అయ్యో, తలక్కాదు కదా అదే, అయ్యో తలక్కాదు బాబు, మెడది. ఒరే, మీరు బాధ్యతలు వాయించారా? బాధించలేదు. బాబు, పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు ఈ తాంబూలం కుమార్తెకి ఈ తాంబూలం ఇచ్చావు కదా, ఇప్పుడు దగ్గరలాగా అమ్మాయికి అక్షరం పెట్టు, ఈ తాంబూలం మీద పెట్టు, తల మీద పెట్టు. అమ్మా తల్లి, నువ్వు వదిలి బాబు, ఈ తాంబూలం తీసుకెళ్ళి వెళ్ళిపోతు, తల మీద గట్టిగా కొట్టు. అమ్మ తల్లి, అలా
ఇప్పుడు ఈ తాంబాలం వదిలేమ్మా. ఇప్పుడు ఈ తాంబాలం తీస్తే ఇప్పుడు పెళ్లి కూతురు తలని కొట్టు. అయిపోయిందా బాబు? తాంబాలం వదిలేయండి. ఈ తాంబాలం తీయనా తీసి ఇప్పుడు పెళ్లి కుమార్తె ముట్టు పెట్టుకో. అందరూ కాళ్ళు మూసుకోండి. అమ్మ పెళ్లి కుమార్తె నువ్వు పెళ్లి కొడుకు కాలు తొక్కమ్మా. బాబు నువ్వు కాలు తొక్కు. కాలు తొక్కారు ఇద్దరు కానీ పాము ముందు నడవండి. 7 అడుగులు 7 అడుగులు నడవండి. 7 అడుగులు వేయండి. బాజంత్రులు అయ్యా మీ ఇద్దరికి పెళ్లి అయిపోయింది కాబట్టి బాబు భజంత్రి ఆపండి. భజంత్రి ఆపండి. అయ్యా బాబు మీ ఇద్దరికి పెళ్లి అయిపోయింది. ఇవాళ రాత్రి 11 గంటలకు మీ కార్యం. ఎవరినైనా నువ్వు ఎంత టాలెంటెడ్ ఉన్నావు. ముందునైనా కొద్దిగా ఆపుకొనైనా దాన్ని ఆపుకొనైనా. అయ్యో 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 ఆపుకో. అయ్యా పెళ్లి కుమారుడు ఆపుకోలేకపోతున్నాడు కాబట్టి 2 గంటలకి కార్యం మొదలు పెట్టేద్దాం. ఎంత రాత్రి వరకు ఎందుకు? పెళ్లి కుమారుడు అసలు ఆగైపోతుంది. సరే 2 గంటలకు పెట్టేద్దాం. 2 గంటలు పోతాం. అయ్యా పెళ్లి కుమార్తె నువ్వు దూరం వెళ్ళమ్మా తల్లి. 2 గంటలకు రా పాలు పట్టుకొని. బాబు నువ్వు మాత్రం జాగ్రత్తగా కలపాలి. జాగ్రత్త. చాలా చాలా వేడిగా ఉన్నావు కానీ చూస్తే చల్ల అయిపోతావులే. సరే 2 గంటలకి జాగ్రత్త బాబు. వస్తాను. శుభం. మా అకౌంట్లో డబ్బులు వేసి ఎగ్గొట్టి. ఎలా కలపాలి? పంతులు గారికి ఫోన్ చేయాలి. ఎలా? హలో హలో బాబు చెప్పురా. పంతులు గారు చెప్పు. ఇవాళ రాత్రికి ఇవాళ ఎలా కలపాలి? ఒరే దిక్కుమాల కదవా, ఇది అడిగే ప్రశ్న ఏమిట్రా? ఇదేమన్నా కలపడానికి పులిహారా లేకపోతే దద్దోజనమా? ఇంతలా పెట్టావు ఏం ఆ మాత్రం కలపడం రాదుట్రా? నాకేమైనా ఎక్స్పీరియన్స్ ట్రా నన్ను అడుగుతున్నావు? దిక్కుమాల కదవా. పెట్టా ఫోను. సారీ అట గీరి అట పెద్దేదో పెట్టా. ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. నీకోసం ఎదురు చూస్తాను. చాలా కాలం అయ్యింది. రా వస్తావా? కావాలెందుకు? వచ్చారు కదా. టైం నాశనం. ఎక్కడ డబ్బులు వేసావా? చేశాను. 10,000 వేసి చూసుకో. Your account has debited 1 crore rupees. ఓకే వచ్చేసింది. మరి ఇంకెందుకు రా? ఏంట్రా మోసం చేసేది? ఎలా ఉంది దెబ్బ? ఎంత మోసం చేస్తున్నాడు గురువు గారు? అవునరా, నువ్వు ఆడపిల్లల జీవితాలు మోసం చేసావు. 4 పెళ్లిళ్ళు చేసుకున్నావు, చంపేసావు. అది మోసం కాదా? మోసం కదా. మీకు డబ్బులు అవ్వలేదా? ఎంత మోసం చేస్తారు అనుకోలేదు. డబ్బులు మేము ఇండియన్స్, మనందరం ఇండియన్స్. ఆడపిల్లల్ని మనమే ప్రొటెక్ట్ చేయాలి. అలాంటిది నువ్వు ఆడపిల్లని అంత కఠినంగా దారుణంగా చేసావు. రే నీ డబ్బులు దొబ్బాం, ఇప్పుడు నిన్ను దొబ్బుతాం. నిన్ను దొబ్బుతాం.
ఆడపిల్ల జీవితం నాశనం చేస్తారా గట్టి పడతారా ఆడపిల్ల జీవితాలు చేస్తున్నారు కదా బతికొండకూడదు గట్టి పడతారా ఆడి కుప్పనా అరే గట్టి పడతారా ఆడపిల్ల జీవితాలు నాశనం చేస్తున్నారు ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసాం నీలాంటి ఎందుకు రావే ఉండరా ఫోన్ ఎవడరా మధ్యలోనే ఆ బాబు ఎవడరా ఫోన్ ఇది కోస్తుండ్రా ఆరా అయిపోయింది కొద్ది ఆడపిల్ల జీవితం ఇప్పుడు ఆడంతలా బతిమని ఉంటారా అసలు యూజ్లెస్ పిల్లరే ఆ ఫోన్ ఎవడరా మధ్యలోనే ఎవడా ఫోన్ ఆ రెస్లర్ కొట్టరా ఇది కొడుతుంటే మధ్య ఆడేవాడు ఫోను ఆడపిల్లల జీవితం నాశనం చేశావు నీకు నేనే చంపాలి ఏంట్రా 4 పిల్లలు కావాలి నీకు కండ కండాలుగా నరికేస్తే పోలీసులకి ఏం నేను కొయ్యమని చెప్పి నువ్వు కోసింది పోలీసులకు ఫోన్ చేసి చెప్పి బాడీ ఆడికి నీ పాపం ఆ 4 పిల్లలు చేసుకున్నాడని పిసికిసాడనా ఇంకా సారీ రే పోలీసులు చేయరాను పోలీస్ స్టేషన్ అండి ఇక్కడ ఒక అతనికి యాక్సిడెంట్ అయిందండి కాకపోతే ఇప్పుడే క్లైమాక్స్ అయ్యిందండి పోయింది ఈరోజు పట్టుకెళ్ళిపోండి అది ఇంకా బతికావాలి అయ్యా చూడు తమ్ముడు నా మీద నీకు కోపం లేదు నీ మీద నాకు కోపం లేదు ఇక్కడ ఎందుకు వచ్చావంటే నీ డబ్బులు తప్పడానికి కాకుండా నువ్వు ఆడపిల్లలను అన్యాయం చేశాడా అందుకే 3 పిల్లలు కావాలి నీకు కత్తికి నరికేస్తాను వాడికి ఆడపిల్లల జీవితాలు నాశనం చేసిన నీలాటోడికి జై రుద్రమాత కాళీమాత జై మాత జై మాత జై మాత ఆడ చేతులు కాళ్ళు తీసే ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తారా లేగో పైకి లేగో 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 లే ఆడికి అది అయిపోయింది రెండు గాడి చేయలేదు శాంతం చేతులు కాళ్ళు తీసిందా శాంతించి వెళ్ళరా దీన్ని చంపాక శాంతం చంపుతాను వెళ్ళరా నువ్వు ఇస్తావా ఇంకా కత్తియాలను వెళ్ళరా ఒక్కసారి ఉండరా జై రుద్రమాత చచ్చిపోయాడు ఏట్రా 4 పిల్లలు ఫోన్ దుబ్బారాడు ఇక్కడ నుంచి ఎవడు నెక్స్ట్ ఫోన్ చేసుకొని చంపి వెళ్ళి కత్తి రక్తం అంటుకుంటుంది పడే పదా 2 కోట్లు మొత్తానికి చేసాం మొత్తానికి మన కంట్రీ డైమండ్స్ అనిపించుకున్నాం చేసాం మొత్తానికి మన డబ్బులు ఇస్తే ఎవరైనా జోలికి వస్తే ఉప్పనే నరికేస్తా కండకలు నరికేస్తారండి నువ్వు నరకడం కాదురే డైరెక్ట్ గా తీసేయడమే అది తీసేస్తే తీసావు కదా నా మనశ్శాంతి కోసం అనంతా నరకాల నరకడం కాదు నరకడం చంపడం కాదు ఎప్పుడైనా ఆడపిల్ల జోలికి వస్తే అది నరికేస్తాం అదే ఏ దేశంలో ఉన్నా ఏ కంట్రీలో ఉన్నా వస్తాం సరే మొత్తానికి కంట్రీ డైమండ్స్ 3 చేసాం